వీటిలో వాడుకోవాలనేది మేము చెప్తాం అన్నమాట. వీటి ద్వారా మనం వినియోగించుకోవాలి. బియ్యం తీసుకెళ్లారు, ఉమ్. మీరు తీసుకెళ్లి ఇత్తడి పాత్రలో వండుకోవాలి లేదా మట్టి పాత్రలో వండుకోవాలి. అట్లాగా దాని గురించి చెప్పడం కోసం ఇవి పెట్టాం. ఆ. అట్లానే మీరు తీసుకెళ్లి ఇదిగోండి ఇలాంటి సత్తు పాత్రలు, ఇది కూడా పెట్టింది అందుకే అల్యూమినియం. ఇలాంటి సత్తు పాత్రలో వండితే దీంట్లో మనం తీసుకెళ్లి అమృతం లాంటి ఆహారంలో ఉన్న శక్తి అంతా తీసేస్తుంది. అది సక్రమంగా సద్వినియోగం అవుతుంది. వినియోగం అవుతుంది. ఏ ఆహార పదార్థాలైనా 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అవును. అవి మీ శరీరానికి అందాలంటే వండే పాత్ర కూడా యోగ్యమైన ఉండాలి. అవును. ఇప్పుడు ఇది అమృతం లాంటి ఆహారం, ఎర్ర బియ్యం కానీ నల్ల బియ్యం కానీ మన దగ్గర పండేది ఏదైనా సరే. అవునండి. లేదా మీరు బయట కొనుక్కున్న అయినా సరే మంచి ఫుడ్డే. కానీ దాన్ని వండుకునే విధానం అల్యూమినియం దాంట్లో వండితే మీకు 18 రూపాయలే వస్తాయి. 100 రూపాయలు మీకు ఇవ్వాలనుకోండి, 18 రూపాయలు మీకు ఇస్తే ఎలా ఉంటుంది? మిగతా 82 రూపాయలు మనకి పోయినట్టేగా, నష్టమేగా. అట్లా మనం కంపేర్ చేసుకోవాలి. అట్లా మీరు 82 రూపాయలు అల్యూమినియం పాత్రలో వండితే లాస్ అయిపోతారు. అదే ఈ కంచు ఇత్తడిలో వండుకోవాలి. ఇత్తడిలో వండుకుంటే 82 రూపాయలు వస్తాయి. 18 రూపాయలు పోతాయి, మనకు లభిస్తుంది. అదే మట్టి పాత్రలో వండుకుంటే 100కి 100 రూపాయలు మీకు వచ్చినట్టే. మట్టి పాత్రలో అయితే ఇంకా మనకి బాగా ఫస్ట్ ప్లేస్ మట్టి, సెకండ్ ప్లేస్ ఇత్తడి. ఓకే సార్. ఇదేమో కంచు కేజీ పైన ఉంటుంది. అవును. దీన్ని పూర్వకాలంలో లడ్లు పెడతానికి వాడేవాళ్ళు అంట.